సో రీసెంట్‌గా కొంతమంది సబ్‌స్క్రైబర్స్ ఆర్ మన ఫాలోవర్స్ చెప్పిన విషయం ఏంటంటే, సార్ మాకు ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తున్నాయి. కాల్స్ లేవని చెప్పడం లేదు. బట్ ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేస్తున్నారు అండ్ కండక్ట్ చేస్తున్నారు. కానీ మాకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం లేదు. మాకు ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోతుంది. 2 రౌండ్స్, 3 రౌండ్స్ కూడా అవుతున్నాయి. ఈవెన్ సమ్ కంపెనీస్ 4 రౌండ్స్ కూడా తీసుకుంటున్నాయి. సో 4 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వటం లేదు. చాలా డిలే చేస్తున్నారు. ఓకే. ఇలాంటి క్వెషన్స్ అయితే రైజ్ అవుతున్నాయండి మన సబ్‌స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ నుంచి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామందికి ఆ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యి ఉంటారు. సో మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసినా కూడా మీకంటే కొంచెం తక్కువ ప్యాకేజ్‌లో కానీ వాళ్ళకి అవైలబిలిటీ గాని వస్తే అప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని హోల్డ్ చేస్తారు. ఆ రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు. వేరే క్యాండిడేట్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఎవరైతే తక్కువ బడ్జెట్లో మీకు ఈక్వల్గా స్కిల్స్, ఎబిలిటీస్ ఆ పర్సన్కి ఉంటే, ఆ క్యాండిడేట్కి ఉంటే అతనికి అవకాశం ఇస్తున్నారు. ఇంకో రీజన్ ఏంటంటే, ఇంటర్నల్గా ఎవరైనా ఆ హైరింగ్ ఏదైతే దేనికి ఏ స్కిల్స్ మీద జరుగుతుందో ఇంటర్నల్గా ఎవరికైనా ఆ రెలవెంట్ స్కిల్స్ ఉండి అతను చేయగలడు అనుకుంటే అతన్ని ఆ ప్రాజెక్ట్ నుండి ఈ ప్రాజెక్ట్లోకి స్విచ్ చేయటం, ఓకే, అతన్ని ఆ ప్రాజెక్ట్కి అసైన్ చేయటం, ఇలాంటివి కూడా చేస్తున్నారండి రీజన్. అంటే న్యూ హైరింగ్ జరగకుండా మళ్ళీ ఎందుకు మనకి బడ్జెట్ ఎక్స్ట్రా పెట్టడం అనుకోకుండా వాళ్ళు ఇంటర్నల్గా కానీ ఎవరైతే ఆ మ్యాచింగ్ ఉంటాయో స్కిల్ సెట్, సపోజ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనుకోండి, అతను ఆల్రెడీ జావా స్క్రిప్ట్ మీద, రియాక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ నోట్ జేఎస్ మీద అనుకోండి, ఆర్ యాంగులర్ మీద ఉందనుకోండి, దానికి కొంచెం రెలవెంట్గానే ఉంటుంది ఆ స్కిల్స్ అన్నీ కూడా. సో అతనికి ఏం చేస్తున్నారు, కొంచెం స్కిల్స్ని వాళ్ళకి కేటీ ఇచ్చేసి, ఓకే, అతనికి బిజినెస్ ప్రాసెస్ అండర్స్టాండ్ చేయించి అతని చేత వర్క్ చేపిస్తున్నారు, మళ్ళీ న్యూ హైరింగ్ జరగకుండా. ఓకే, ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి కంపెనీస్లో, కొన్ని కంపెనీస్లో అయితే. అండ్ మూడో విషయం అయితే అది ఎవరికి అర్థం కావట్లేదండి. ఈవెన్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకొని కూడా అతన్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. అది వాళ్ళు చెప్పడం రీజన్ అయితే మాత్రం ప్రాజెక్ట్ హోల్డ్ వెళ్ళిందనో, లేకపోతే ఫ్రీజ్లో వెళ్ళిందనో, లేదా అప్రూవల్ రాలేదనో, క్లయింట్ నుంచి అప్రూవల్ రాలేదని ఇలాంటి రీజన్స్ చెప్తున్నారు. కానీ అది ఎగ్జాక్ట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది అది ఎవరికి తెలియదు. అలాంటివి కూడా కొన్ని సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయండి. అందరూ చెప్తుంది ఏంటంటే, కాల్స్ అయితే ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళకి వస్తున్నాయి, కానీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాం కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు, కంపెనీస్కి నుండి ఫీడ్బ్యాక్ రావట్లేదు, సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇదే ఎక్కువగా ప్రాబ్లంగా ఉంది. ఓకే. సో ఇది ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందనేది అది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు, అంత ఎగ్జాక్ట్గా చెప్పలేరు. ఓకే. బట్ సిచ్యువేషన్ త్వరగా కోలుకోవాలి అండ్ నార్మల్ సిచ్యువేషన్ రావాలని అందరూ మనం హోప్ పెట్టుకుందాం. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.